సో ఫస్ట్ ఇయర్లో ల్యాప్టాప్ కొనాలా అంటే అఫీషియల్లీ అంత అవసరం లేదు. నాన్ సిఎస్సి వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకైతే ఉండాలి. హే గైస్, నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. గైస్, ఈరోజు వీడియోలో ఈజ్ ఇట్ ల్యాప్టాప్ నెసరీ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ అనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ అదే డౌట్లో ఉన్నారు, ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలా ఫస్ట్ ఇయర్లో అని. సో ఈ వీడియో మీకు చూస్తే ల్యాప్టాప్ ఎప్పుడు తీసుకోవాలి, అసలు ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్లో యూజ్ ఉందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. అండ్ ఒకవేళ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చూస్తున్నా ఈ వీడియో హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మీకు కూడా ల్యాప్టాప్ ఎప్పుడు కొనాలి అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కన్ఫ్యూజన్ కానీ ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూస్తే. సో ఫస్ట్ ఇయర్లో ల్యాప్టాప్ కొనాలా అంటే అఫీషియల్లీ అంత అవసరం లేదు. నాన్ సిఎస్సి వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకైతే ఉండాలి. సెకండ్ సెమ్కైనా ఉండాలి, ఫస్ట్ సెమ్లో లేకపోయినా సెకండ్ సెమ్కైనా ఉండాలి, ఎందుకంటే మీకు ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రోగ్రామింగ్ ఉండాలి. సో అఫీషియల్లీ అయితే లేదని చెప్పొచ్చు, బట్ ప్రాక్టికల్లీ అయితే ఏ బ్రాంచ్ వాళ్ళకైనా ప్రోగ్రామింగ్ అనేది ఇంపార్టెంట్, కాస్తని ఇంపార్టెంట్. లైక్ సి, పైథాన్, బేసిక్ ప్రోగ్రామ్స్ అయినా ఇంపార్టెంట్ అన్ని బ్రాంచెస్ వాళ్ళకి. సో ప్రాక్టికల్లీ అయితే ఎస్ అని చెప్తాను. అఫీషియల్లీ అయితే ఫస్ట్ సెమ్కి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, సిఎస్సి వాళ్ళకైతే ప్రోగ్రామింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ సిఎస్సి వాళ్ళకి ఫస్ట్ సెమ్ కాకపోయినా సెకండ్ సెమ్లో అయినా కొనుక్కోండి, మ్యాక్సిమం ట్రై చేయండి సిఎస్సి వాళ్ళు, ఎందుకంటే మీకు మెయిన్లీ ప్రోగ్రామింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సెకండ్ సెమ్కైనా ట్రై చేయండి కొనుక్కోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిల్, మెకానికల్, ఈసీఈ, ట్రిబుల్ వీళ్ళు ఉంటారు కదా, ఐ థింక్ ఈసీ వాళ్ళకైతే సెకండ్ సెమ్ నుంచి యూజ్ ఉంటుంది. వాళ్ళకు కూడా కొన్ని ప్రోగ్రామింగ్స్ ఉంటాయి, అండ్ అలానే వాళ్ళకు కూడా కొన్ని వాళ్ళ బ్రాంచ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కూడా కొన్ని ఉంటాయి అందులో చేయాల్సినవి. సో దానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సివిల్ వీళ్ళకైతే, మెకానికల్, ట్రిబుల్ వీళ్ళకైతే మ్యాక్సిమం సెకండ్ ఇయర్ నుంచి అయితే మ్యాక్సిమం కొనుక్కోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే సివిల్ వాళ్ళకి ఇంకా ట్రిబుల్ వాళ్ళకి వాళ్ళ బ్రాంచ్కి సంబంధించినవి వస్తాయి కొన్ని. ఇప్పుడు సపోజ్ సివిల్ వాళ్ళకైతే ఆటోకాడ్, స్ట్రాట్ ప్రో ఇలా ఉంటుంది. సో అలాంటివి వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి వస్తాయి. సో వాటికి మ్యాక్సిమం ల్యాప్టాప్ ఉంటేనే, మనం కాలేజ్లో కూడా ల్యాప్టాప్ పీసెస్ ఉంటాయి, బట్ అక్కడ మనం చేస్తే 1 hour 2 hours చేస్తాం మినిమం, అంతే కదా. అండ్ మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే ల్యాప్టాప్స్ ఉంటే ఈజీ అవుతుంది మీకు. సో అందుకోసం చెప్తున్నాను. అండ్ అలానే ఎలాంటి ల్యాప్టాప్స్ కొనాలి అనేది నాకు తెలిసి i3, i5 ప్రొసెసర్స్ ఉండేవి మీరు కొనుక్కుంటే బెటర్. అండ్ మ్యాక్సిమం సిఎస్సి వాళ్ళకైతే బేసిక్ ల్యాప్టాప్, కోడింగ్ ఇలాంటివే కాబట్టి బేసిక్ ల్యాప్టాప్ సరిపోతుంది. అండ్ సివిల్ వాళ్ళకైతే గ్రాఫిక్ కార్డ్ ఉండేది, సివిల్, మెకానికల్, ట్రిబుల్ వాళ్ళు గ్రాఫిక్ కార్డ్ ఉండేది తీసుకోండి, ఎందుకంటే మీకు ఆటోకాడ్, స్టాట్ ప్రో మ్యాక్సిమం అన్నింటిలో రన్ అవ్వనుకుంటున్నాను. సో గ్రాఫిక్ కార్డ్ ఉండేది అయితే రన్ అవ్వచ్చు. సో గ్రాఫిక్ కార్డ్ ఉండేది తీసుకోండి. అండ్ నా సజెషన్ వచ్చేసి మీకు బడ్జెట్ కానీ సరిపోకపోతే ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు, సెకండ్ ఇయర్ స్టార్టింగ్ కల్లా తీసుకోండి. ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు బడ్జెట్ సరిపోకపోతే, ఎందుకంటే ఇప్పుడే మీరు కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా, ఇంట్లో వాళ్ళని టెన్షన్ అయితే పెట్టొద్దు ల్యాప్టాప్ అంటే కంపల్సరీ కావాలి అని. సో కంగారు అయితే పెట్టొద్దు. మ్యాక్సిమం సిఎస్సి వాళ్ళు అయితే మీ దగ్గర ఉంటే మ్యాక్సిమం తీసుకెళ్ళండి, ప్రోగ్రామింగ్కి యూజ్ అవుతుంది. అండ్ మిగతా వాళ్ళు కూడా ప్రోగ్రామింగ్స్ ఉంటాయి, సి ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ అలానే అఫీషియల్లీ చెప్పాను ఇదంతా, అఫీషియల్లీ మీకు ఎప్పుడు యూజ్ అవుతుందో. మీరు అలా కాకుండా పర్టికులర్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు అయితే మీరు ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా ఎడిటింగ్కి, ఇంకా థంబ్నెయిల్స్ డిజైనింగ్కి మీరు ల్యాప్టాప్ అయితే తీసుకోండి, ఎందుకంటే మీరు వాటిల్లో మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ వాటిల్లో ప్రో అవ్వాలనుకుంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తేనే అది బెటర్. అండ్ అఫీషియల్లీ అయితే సెకండ్ సెమ్ నుంచి ట్రై చేయండి, లైక్ కాలేజ్కి తీసుకెళ్ళడానికి, ప్రోగ్రామింగ్స్కి వీటికైతే. ఇంకా మీరు సపరేట్గా స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే మ్యాక్సిమం అందరూ ఫస్ట్ ఇయర్లో తీసుకోండి, ట్రై చేయండి. బట్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు, బడ్జెట్ సరిపోక ఇలా ఉంటే ఓకే. సెకండ్ సెమ్ ట్రై చేయండి సిఎస్సి, ఈసీ వాళ్ళు అయితే. సివిల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, ట్రిబుల్ వాళ్ళు మీరు సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లోపల తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ కాలేజ్లో కూడా పీసీస్ ఉంటాయి, లైబ్రరీలో ఉంటాయి. సో అక్కడ మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కాబట్టి మన దగ్గర ఉంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయగలం. సో అందుకోసం అయితే చెప్తున్నాను. ఇంకా ఎలాంటి ల్యాప్టాప్స్ కొనాలి అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాప్టాప్ కొనేటప్పుడు ఏమేమి చెక్ చేయాలంటే, ఫస్ట్ ప్రొసెసర్.
ఇది వచ్చేసి i3 కానీ i5 కైనా i7 కానీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ర్యామ్ మినిమం 8 GB ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ 256 అండ్ 512 ఇలా ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలానే సివిల్ కానీ మెకానికల్ కానీ మీకు ఆటోకాడ్ ఇలాంటివి ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్స్ లైక్ మీ బ్రాంచ్కి రిలేటెడ్గా, అలాంటివి అన్నిట్లో రన్ అవ్వవు అన్ని ల్యాప్టాప్స్, బేసిక్ ల్యాప్టాప్స్ ఇలాంటి వాటిలో. సో మీకు మీ ల్యాప్టాప్స్కి గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్టాప్స్ పర్చేస్ చేయండి. అండ్ సిఎస్సి వాళ్ళకైతే బేసిక్ సరిపోతుంది, ఎందుకంటే మీకు కోడింగ్ రిలేటెడ్ ఇవే కాబట్టి బేసిక్ ల్యాప్టాప్ సరిపోతుంది అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కానీ ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా మీరు కూడా గేమింగ్ ల్యాప్టాప్స్ లైక్ గ్రాఫిక్ కార్డ్ ఉండేవి తీసుకోండి, గేమింగ్ ల్యాప్టాప్స్. అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ అండ్ మ్యాక్బుక్ని పర్చేస్ చేయాలా కంపల్సరీ అంటే కంపల్సరీ ఏం కాదు. సివిల్ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకైతే గ్రాఫిక్ కార్డ్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్స్ అన్నింటిలో రన్ కావు కాబట్టి. లైక్ మీ బ్రాంచ్ రిలేటెడ్ ఆటోకాడ్ ఇలాంటివి అన్నింటిలో రన్ కావు, గ్రాఫిక్ కార్డ్ రన్ అవుతాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్బుక్ ఇలాంటివి అంటే ఇప్పుడే అవసరం లేదు, అవన్నీ ఇప్పుడు మామూలు బేసిక్ది ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా అంతేం లేదు, ఈ జస్ట్ మినిమం ఇవి ఉంటే చాలు. అండ్ నేనైతే సజెషన్ ఏంటంటే ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు హెచ్పి కానీ డెల్ కానీ లెనోవో కానీ ఇలాంటివి ట్రై చేయండి, ఎందుకంటే ఇవి కొద్దిగా బ్రాండెడ్ కాబట్టి. సో ఇలాంటివి ట్రై చేయండి, ఎందుకంటే నేను ఎక్కువ వినింది కూడా హెచ్పి డెల్ లెనోవో ఇవి బాగుంటాయని విన్నాను. సో మిగతావి బాగుండవు అంటే దాని గురించి నాకు ఐడియా లేదు. సో ఇవి బాగుంటాయి విన్నాను కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ గైస్ ఫైనల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లోనే ఇప్పుడే అర్జెంటుగా కొనాలా అంటే అంత అవసరం లేదు, ఫస్ట్ ఇయర్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సిఎస్సి వాళ్ళైతే ట్రై చేయండి కొనుక్కోవడానికి, ఇంక ఇంట్లో కుదరకపోతే సెకండ్ సెమ్లో అయినా పర్చేస్ చేయండి. అండ్ ఈసీ వాళ్ళకైతే సెకండ్ సెమ్లో యూజ్ అవుతుంది, అండ్ మిగతా వాళ్ళకి లైక్ సెకండ్ ఇయర్ నుంచి యూజ్ అవుతుంది. మ్యాక్సిమం అందరికీ సెకండ్ ఇయర్ నుంచి ఖచ్చితంగా యూజ్ ఉంటుంది ల్యాప్టాప్తో ఏదో ఒకటని. సో మ్యాక్సిమం అందరూ సెకండ్ సెమ్ ఆర్ సెకండ్ ఇయర్ లోపు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ బడ్జెట్లో కొనేయాలి అనుకోవద్దు, మినిమం ఒక 40K to 70K లోపు పర్చేస్ చేయండి, ఎందుకంటే బీటెక్ లెవెల్కి అంత పర్చేస్ సరిపోతుంది అంత అమౌంట్తో పర్చేస్ చేసినవి. సో నెక్స్ట్ ప్లాన్ వైజ్లీ, ఇన్వెస్ట్ స్మార్ట్లీ. మీరు మంచిగా ప్లాన్ చేసుకొని కొనుక్కోండి ల్యాప్టాప్ కొనుక్కునేటప్పుడు. గైస్ మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలానే ఇంకా మీకు ఎలాంటి ల్యాప్టాప్ పర్చేస్ చేయాలి అర్థం కాలేదా, సో కామెంట్ చేయండి, మీకు దాని గురించి క్లియర్గా వీడియో చేస్తాను. లైక్ ల్యాప్టాప్ని ఎలా చూస్ చేసుకోవాలని వీడియో చేస్తాను. అండ్ అలానే ఇది కానీ మీకు యూజ్ అయ్యింది అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.